షలోం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు శుభాలు తెలియపరుస్తున్నాయి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవుని యొక్క బిడ్డలకు, అలాగే ఫేస్బుక్లో ఉంటున్న బిడ్డలకు, ఇన్స్టాగ్రామ్లో ఉంటున్న బిడ్డలకు, అలాగే వాట్సాప్లో ఉంటున్న బిడ్డలకు ప్రతిరోజు మీకు అందిస్తున్న దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నందుకు, మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీవెనపడుతున్నందుకు నేను ఎంతగానో ధన్యుడను. నేను దేవుని యొక్క జత పనివాడను. నా శక్తి శాఖ కానీ, నా బలము శాఖలు కానీ, నా తెలివితేటలతో కానీ, నేను బోధించగలరు కానీ, చదువు లేనివాడిని, ప్రాణాన్ని ఎందుకు పనికిరాని వ్యక్తిని, గట్టి పువ్వు కంటే ఏమైనా ప్రతికూలని వాడిని దేవుని యొక్క సేవలో నేను వాడుకుంటూ బహుబలముతో ఆయన నడిపిస్తున్నందుకు నేను ఎంతగానో ధన్యుడను. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా యొక్క కుటుంబం కొరకు, అనేకమైన సంఘాలు స్థాపించడం కొరకు, నేను నా కొరకు చేస్తున్న ప్రార్థన బట్టి, విజ్ఞాపనలను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా నేను నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక మన విధానాన్ని, ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. ఏంటి ఆ భాగము అంటే ఆదికాండ గ్రంథములోనే 46వ అధ్యాయములో 7వ వచనము వరకు కూడా మనము కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. ఏంటి మాటలు అని అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యాకోబును తెలిసినట్లుగా, యాకోబును భయపడుతున్నట్లుగా, యాకోబును వెళ్ళమన్నట్లుగా, వెళుతున్న నీకు నేను తోడై ఉన్నట్లుగా, మళ్ళీ వస్తున్నప్పుడు నేను నీతో తిరిగి మళ్ళీ వస్తానని ఆయన విడిచిపెట్టిన దేవుడిని ఆయన మనతో మాట్లాడాలి. అయితే ఇక్కడ మనకు వచ్చినప్పటికీ 7 వచనాలు మనం ధ్యానించుకున్న గనక 8వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 8వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. అది ఏంటి అంటే, యాకోబును అతని కుమారులను ఐగుప్తుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బెనెస్యా ప్రాంతము నుండి ఐగుప్తు దేశానికి దేవుడు యాకోబును తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు కుమారుల పేర్లు చదువుకున్న తర్వాత దగ్గరగా మనం చూస్తే ఇశ్రాయేలు పేర్లని కూడా చదివితే చాలా పేర్లు ఉంటాయి. అయితే 9వ వచనము మనం చూసినట్లయితే, యాకోబు జ్యేష్ఠ కుమారుడు, యాకోబు జ్యేష్ఠ కుమారుడు. అయితే ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు కుమారుడు, యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారుడైన హానో, పల్లు, ఎస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన మెమియేలు, యమియను, ఉహాదు, యాకోను, సోహారు, కనాయూరాలి కుమారుడైన షావూలు. లేవి కుమారుడైన గెర్షోను, కహాతు, మోరారి. యోదా కుమారులైన ఏరు, ఓన, షేల, పేరేషు, జెరాహు, ఏరోను, ఓనాను కానాను దేశంలో చనిపోయేది. పేరేషును కుమారుడైన హెబ్రోను, హమోలు, ఇస్మాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, సిమ్రోను,
జెబులూను కుమారులైన చెరెదు, ఏలోను, యహలేలు వీరు లేయా కుమారులు. ఆమె పదనారములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనను కనెను. అతని కుమారులు అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన షిమ్యోను, అగ్గి, ఘని, యెష్లోను, ఏరి, అరోది, అరేలి. అషేరు కుమారులైన ఇస్మాను, ఇస్వాని, ఇస్వి, బెరియా వారి సహోదరున జరాహు. ఆ బెరియా కుమారులైన హెబరేను, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు మరి కనినట్లుగా చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీన్. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓననుకు యాజకుడు పోతిఫరు కుమార్తె అయిన ఆశ్చర్యకు అతని కనెను. బెన్యామీను కుమారులైన బేలా, బెకెరు, అబ్జేలు, గేరా, నయమ, ఎహీరేషు, ముప్పిము, హుప్పిము, అద్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులు వీరందరూ 14. దాను కుమారులైన ఉహీము, నఫ్తాలి కుమారులైన యహలేను, గూని, మెషేరు, షిలేమి. లాబాను తన కుమార్తె అయిన రాహేలుకు ఇచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ కూడా 7. అయితే యాకోబు కోడండ్రను మినహాయించి అతని గర్భవాసిన పుట్టిన యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తుల్లో అతనికి పుట్టిన యోసేపును కుమారులిద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబం వారు అందరూ 70 మంది. అంటే ఇక్కడ లేయాకును, రాహేలుకును, అలాగే జిల్పాకును, అలాగే మరి యొక్క వ్యక్తికి ఇలాగ చూసి దగ్గరగా ఎంతమంది అయ్యారు అంటే 70 మంది పిల్లలు అన్నమాట. ఎవరికి 70 మంది పిల్లలు? ఎవరికి? యాకోబుకి. యాకోబు తండ్రి పేరేంటి? యాకోబు తండ్రి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడే యాకోబు. యాకోబుకి దేవుడు ఏం పేరు పెట్టాడు అని అంటే ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు దేవుడు? ఇస్సాకు కుమారుడు యాకోబు. అయితే యాకోబుకు దేవుడు మరి ఒక పేరు పెట్టాడు. నీ పేరు ఎక్కడతో యాకోబు అనబడదు, ఇక్కడి నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. ఇశ్రాయేలు అని చెప్పి వారందరినీ కూడా ఐగుప్తులకు తోడుకుని వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు అంటే 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 70 మంది పిల్లలు. ఈ 70 మంది పిల్లలని మనం లెక్కేసుకుంటూ వస్తే అందులో ఈ 70 మంది పిల్లలు ఐగుప్తు దేశంలోనికి రావడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళ దేశములు ఏమొచ్చింది? కరువు వచ్చింది. అంటే ఒకసారి ఆలోచించండి, మనము వలస వెళుతూ ఉంటాం. మన ప్రాంతాన్ని విడిచిపెట్టుకొని మరి ఒక ప్రాంతానికి మనము వలస వెళ్తాం. వలస అంటే ఏంటి? వలస వెళ్తాం. వలస అంటే ఏంటి? మన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి బ్రతకటానికి వెళుతున్నాము.
అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఎలాగెళ్తున్నాం? భార్య భర్తలు 2 పిల్లలతో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరము 2 సంవత్సరాలు లేదంటే ఒక 10 సంవత్సరాలు ఉండేటప్పటికి వాళ్ళ పిల్లలు ఇలాగా పుట్టేటప్పటికి వాళ్ళ సంతానం ఎంత అవుతుందంటే దగ్గరగా ఇంచుమించులో ఒక 10 మంది జోడాలు. 10 మంది జోడాలు దగ్గరగా 20 మంది అవుతున్నారు. అలాగే ఐగుప్తు దేశంలోనికి రావడానికి ఎంతమంది వచ్చారు అని అంటే 70 మంది వచ్చారు. వీరికంటే ముందుగా దేవుడు ఎక్కడికి పంపించాడు? యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి ఎందుకని పంపించాడు? ఆ దేశంలో కరువు రాబోతుందని తెలిసి తన అన్నల చేతే యోసేపును అమ్మించేస్తాడు. యోసేపు ముందు ఎలాగుండేవాడు? దర్శనాలు కలిగి ఉండేవాడు, కలలు కనేవాడు. ఒక రోజు యోసేపు తన అన్నలతో అంటూ ఉన్నాడు, నా పన నిలబడ్డది, మీ పనులు వచ్చి నా పనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని అన్నలకి ఈ దర్శనాన్ని చెప్పినప్పుడు అన్నలు కోపగించుకుని, మేమందరము కూడా నీకు దోషం అయ్యామా? నువ్వు ఎంతటి మాట అంటున్నావు? నువ్వు చిన్నోడువే, కానీ మేమందరము కూడా నీకు నమస్కారం చేసేవాళ్ళ ఉన్నామని యోసేపు మీద కక్ష కట్టారు తన అన్నదమ్ములు. మరి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని తండ్రితో తన సహోదరుతో చెప్పినప్పుడు యోసేపు తండ్రి అంటున్నాడు, మేము నీకు నమస్కారం చేసేవాళ్ళ ఉన్నామా అని చెప్పాడు. అక్కడ తండ్రి అసహించుకున్నాడు, ఇక్కడ అన్నదమ్ములు కూడా అసహించుకున్నారు. ఒక రోజుని యోసేపు తన అన్నగారులందరూ కూడా గొర్రెలను మేపడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అన్నదమ్ములు ఏం చేశారు? కక్ష కట్టి తన తమ్ముడిని ఒక గుంటలో పడవేసి ఆ గుంటలో కట్టెట్టాలి అని అనుకున్నారు, చంపేయాలి అని అనుకున్నారు. కానీ తన పెద్ద అన్నగారైన రూబేన్ అన్నాడు, అయ్యా అతడు మన సహోదరుడు, అతన్ని మనం చంపటానికి వీరి లేదు. అయితే అక్కడి నుండి కొంతమంది ఐగుప్తులు వెళుతూ ఉన్నారు కదా, వాళ్ళని అమ్మేసుకున్నాం, డబ్బు వస్తుంది అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అంగీకరించి ఏం చేశారు అంటే యోసేపును అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత దర్జాగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు, మంత్రిగా స్థిరపడిపోయాడు. ఐగుప్తు రాజ్యానికి యోసేపు ఒక మంత్రి. తన తల్లిదండ్రులకి కరువు వస్తాడని యోసేపుకు దర్శనమిచ్చినప్పుడు తన సహోదరులు తండ్రి కూడా అసహాయించుకున్నప్పుడు చంపేసే పరిస్థితికి వచ్చినప్పుడు యోసేపును ఐగుప్తు దేశానికి మంత్రిగా చేయడానికి ఆ ప్రాంతానికి పంపించాడు. ఎప్పుడైతే పంపించాడో తన అన్నదమ్ములందరూ కూడా అక్కడ ఉండిపోయారు, యోసేపు మాత్రము ఐగుప్తు దేశంలో ఉండిపోయాడు. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉండిపోయాడో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి తన తండ్రి ధాన్యము కొనటానికి ఐగుప్తు దేశానికి తన పిల్లలని పంపించాడు. ఒకసారి ఆలోచించారు, మన పిల్లడు చిన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, పెద్ద దిగిన తర్వాత ఒకలాగా ఉంటాడు. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఎలాగుంటానో దశరథ్ తెలుసు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దశను మనకు కనిపించకుండా వేరొక ప్రాంతానికి పంపించేయండి. ఆ వ్యక్తిని 15 సంవత్సరాల తర్వాత మనం గుర్తు కట్టలేం. అతడు మనం గుర్తు కడతాడు కానీ మనం అతన్ని గుర్తు కట్టలేం. రూపం మారిపోతుంది. అదే విధంగా యోసేపు తన యొక్క తండ్రి తన యొక్క సహోదరుల యొక్క రూపం తెలుసుకున్నాడు.
కానీ తన అన్నలు యోసేపు రూపాన్ని తెలుసుకోలేకపోయాడు. మంత్రిగా ఉన్నాడు ఆ ప్రాంతానికి. కొనటానికి వెళ్ళాడు. కొనటానికి వెళ్ళినప్పుడు తన పెద్ద అన్నగారిని చూశాడు, రెండో అన్నగారిని చూశాడు, మూడో అన్నగారిని చూశాడు. లోన బాధపడినప్పటికీ కూడా, లోన చింతపడినప్పటికీ కూడా లోన ఆనందం కలిగింది. అప్పుడు అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశపు వారు, ఏ గ్రామం వారు అని అడుగుతున్నప్పుడు, మేము పలానా ప్రాంతాన్ని నుంచి వచ్చామని చెప్పినప్పుడు వాళ్ళను కూడా తీసుకుని రండి అని యేసేపు ఏం చేశాడంటే తన తండ్రితో సహా ఆ ప్రాంతానికి తీసుకొని రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ముందేం చేశాడు? తన అన్నగారులు వచ్చారు, దాన్ని కొడుకు వెళ్ళారు. తమ్ముడికి తెలుసు కాబట్టి డబ్బు తిరిగి అన్నగారి సంచుల్లో వేసేసారు. తండ్రి అడుగుతున్నాడు, మీరు ఆ వ్యక్తికి, ఆ మంత్రికి డబ్బు మీరు ఇచ్చారా అని అడిగినప్పుడు, ఈ డబ్బు ఎలాగొచ్చిందో తిరిగి మాకు తెలియదు అని తండ్రి అడిగినప్పుడు, మీరు వెళ్ళండి, ఆ డబ్బు మీరు అప్పగించేసి మనకు దాన్ని కొనుక్కున్న రండి మరి ఒకసారి అని చెప్పినప్పుడు యేసేపు అంటున్నాడు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అన్నగారు అంటున్నారు, మా యొక్క సహోదరుడు ఒక వ్యక్తి ఉండాలి, కానీ మేమే ఆ వ్యక్తిని అమ్మేసుకున్నాం అని చెప్పినప్పుడు అమ్మేసుకున్న వ్యక్తి యోసేపు. దర్శనం చూశారు కదా. ఏ దర్శనం? ఒక పన నిలబడ్డది, కొన్ని పనులేమో ఆ పనుల చుట్టూ తిరుగుతున్నాయని దర్శనాన్ని చూశాడు కదా. ఏ పని దగ్గరికి వచ్చారు వీళ్ళు అన్నదమ్ములు? నిలబడి ఉన్న పనుల దగ్గరికి వచ్చారా, లేదంటే పడిపోయిన పనుల దగ్గరికి యేసేపు వచ్చాడా? పడిపోయిన పనుల దగ్గరికి యేసేపు రాలేదు, కానీ నిలబడి ఉన్న పనుల దగ్గరికి పడిపోయిన పనులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే పొట్టపోటి కొరకు, ఆకలి కొరకు తన రాజు దగ్గరకు వచ్చి, తన మంత్రి దగ్గరకు వచ్చి దాన్ని కొనుక్కెళ్ళటానికి వచ్చారు. అప్పుడు యేసేపు తన తండ్రిని కూడా పిలవండి అని చెప్పినప్పుడు అక్కడికి అందుకే అంటున్నాడు కదా, ఐగుప్తు దేశానికి రావడానికి ఎంతమంది వచ్చారు? మొత్తం 70 మంది వచ్చారు. ఈ చరిత్ర అంతా కూడా మనం చక్కగా ఆ చరిత్ర అంతా చదువుకుంటే ఈ యొక్క 46వ అధ్యాయములకు వచ్చింది చక్కగా కనబడుతున్నాయి. అంటే 70 మంది వచ్చారు. 28 వచనంలోకి వచ్చినప్పటికీ అంటున్నాడు కదా, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యేసేపునొద్దకు తనకు ముందుగా యోధాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యేసేపు తన రథమును సిద్ధపరిచి చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలు ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. ఎవరు ఎదురెళ్ళారు? రథాలు పంపించింది యోసేపే. రథాన్ని ఎక్కి తన దగ్గరకు వచ్చినప్పటికీ తన తండ్రిని చూసి ఏడ్చింది యోసేపే. దేవుని స్తోత్రం. అంటే యేసేపు తన తండ్రిని తీసుకుని వచ్చినప్పుడు రథము దిగిన వెంటనే తండ్రిని మెడ మీద పడి ఏడుస్తున్నాడు. తన కుమారుడు చూసి తండ్రి ఏడవలసిన మారు తన తండ్రిని చూసి తన కుమారుడు మెడ మీద పడి ఏడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు తండ్రి యొక్క ప్రేమను దూరంగా ఉన్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎందరో కనబడుతున్నారు ఈ రోజుల్లో. బతుకుంటే మా తండ్రిని ఏదో విధంగా మేము పెంచుకుంటామో అన్న ఆలోచన, కానీ చనిపోతే తన తల్లిదండ్రుల యొక్క రూపము ఆ యొక్క ఫోటోలు కనబడితే ఆ ఫోటోలు చూసి ఏడవడమే గాని భుజము మీద పడి ఏడ్చే కుమారులు ఎవరు కూడా ఈ లోకంలో కనిపించలేదు. తండ్రిని అడుగుతున్నా, నువ్వేం సంపాదించు, నాకేది సంపాదించి పెట్టావు, నువ్వు సంపాదించిన ఆస్తులు నాకు ఏది భాగమేదని అడుగుతున్నారు.
బాగానే పంచకపోతే చంపేసే కుమారులు మనం చూస్తున్నాం, కుమార్తెలు మనం చూస్తున్నాం. ఎందుకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో దెబ్బలాట వచ్చి, నన్నే మీడియాలో చూసాను, నేను కుటుంబంలో దెబ్బలాటలో వచ్చి సొంత మేనత్తే తన యొక్క మేనలుడు యొక్క కుమారుడు యొక్క కాలు ఇరిసేసింది. సొంత మేనత్తే. అంటే కక్ష, ఎంత కక్ష కట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నారు మనుషులు చూడండి. మనుషులతో తిరుగుతూనే ఉన్నారు, మనుషులతో మాట్లాడుతూనే ఉన్నారు, మనుషులతో ప్రేమగా నటిస్తూనే ఉన్నారు. కానీ పిల్లల మీద పగ తీర్చుకుంటూ ఉన్నారు. చంటి పిల్లడు, నెలలో పిల్లడు ఏం చేస్తాడండి? నెలలో పిల్లడు ఏం చేస్తాడు? కనీసం వాడు అసలు మాట్లాడే పరిస్థితికి రాదు. అది సొంత మేనత్త తన పిల్లవాడిని 2 కాళ్ళు ఈడ్చేసింది. అంటే పిల్లల మీద కక్ష కూడా తీర్చుకుంటున్నారా ఈ రోజుల్లో అనే పక్షాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మన పిల్లలని మనము జాగ్రత్త పెట్టుకోవాలన్న పరిస్థితికి వచ్చేస్తాం. మన పిల్లలను మనము జాగ్రత్త పెట్టుకోవాలన్న పరిస్థితికి మనము వచ్చేస్తాం. పిల్లలని మనము పిల్లలని మనము మన పిల్లలని ఎదటి వాళ్ళ చేతుల్లోనికి మనం ఇవ్వకూడదని ఈ రోజు నేను తెలుసుకున్నాను. మన పిల్లలని ఎదటి వాళ్ళ చేతుల్లోకి పెట్టి ఈ పిల్లలను మీరు చూడండి అని మనము అప్పగించుకోవద్దు. ఎందుకంటే మన మీద ఉన్న కక్ష పిల్లల మీద తెచ్చుకోండి. అవసరం ఉంటే చంపేస్తారు కూడా. దానికి ఉదాహరణ కనబడుతుంది మనకి. కాళ్ళు ఇరిసేసిన ఆ సొంత మేనత్త మెడ ఇరిసేయడన్న సమస్యని కనిపించుకోలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే యోసేపు తన తండ్రి యొక్క మెడ మీద పడి బోర్లు ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఏడుస్తున్నాడో తన తండ్రి అంటున్నాడు, ఇశ్రాయేలు యోసేపు అంటున్నాడు, నువ్వు ఇక బ్రతికి ఉన్నావా? తన కుమారుడు చూసి అంటున్నాడు కదా, నీవు ఇంకా బ్రతికి ఉన్నావా? అంటే తండ్రి యొక్క ప్రేమ ఎంత ప్రేమ చూడండి. తన రూపం మారిపోయినా, తన స్వరూపం మారిపోయినా, తన లక్షణాలు మారిపోయినా, తన నడవడిక మారిపోయినా, తన ఆలోచన మారిపోయినా, అన్నీ మారిపోయినప్పటికీ కూడా తండ్రి కుమారుడు యొక్క స్పర్శ తండ్రికి తగిలింది. తగిలిన వెంటనే అంటున్నాడు, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా అని అడుగుతున్నాడు. అన్నగారులు గుర్తుపట్టలేకపోయారు తమ్ముడిని, అన్నగారులు తమ్ముడు గుర్తుపట్టలేకపోయినా చిన్నప్పుడే తన కుమారుడిని యాకోబు మర్చిపోలేదు. ఎందుకు తెలుసా? స్వచ్ఛ అటువంటిది. భార్య భర్తల స్వచ్ఛ అటువంటిది, కన్నపిల్లల స్వచ్ఛ అటువంటిది, కుటుంబ స్వచ్ఛ అటువంటిది. ఒక వ్యక్తిని మనము ఆ యొక్క విధములో మనం పట్టుకున్నప్పుడు ఆ స్వచ్ఛ మనకు తెలిసిపోద్ది. పలానా వ్యక్తి ఇతను అని తెలిసిపోద్ది. కానీ అంటున్నాడు కదా, ఇశ్రాయేలు అంటున్నాడు యోసేపుతో, నువ్వు ఇక బ్రతికి ఉన్నావా? నీ ముఖము చూసుకుని గనుక నేను ఇకను చనిపోదును అంటున్నాడు. ఎంత ప్రేమ తండ్రి అంటాడు, నీ ముఖం నేను చూశాను, నీ స్పర్శను చూశాను, నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యోసేపు అంటున్నాడు కదా, తన సహోదరులను తన తండ్రి కుటుంబ సభ్యులను వారందరినీ కూడా చేసి, నేను వెళ్ళి ఫరోకు తెలియపరిచేదను. యోసేపు ఏమంటున్నాడు? తన కుటుంబస్తులు 70 మందిని చూసినప్పుడు యోసేపు ఎవరి దగ్గరికి అడుగుతానన్నాడు? ఫరో వద్దకు వెళ్ళి నేను అడుగుతాను. ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశం మనకు శాశ్వతమో కాదు. ఏ ఒక దేశానికి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, 40 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం నీది కాదు. మళ్ళీ తిరిగి దేశానికి రావచ్చుంది. ఏదొక రూపంలో ఈ దేశానికి నీవు రావలసిందే అని మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం. అయితే అంటున్నాడు కదా, ఫరో వద్దకు వెళ్ళి నేను
ఫరోకు తెలియపరుస్తాను, కానాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబం వారందరూ నా యొద్దకు వచ్చారు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? ఫరోతో చెప్తున్నాడు యేసుకు. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దాంట్లో తీసుకుని వచ్చారని అతనితో చెప్తూ ఉన్నారు. తన తండ్రి యొక్క అన్నదమ్ముల యొక్క వాళ్ళ కుటుంబస్తులు ఎటువంటి వారు అంటే గొర్రెల కాపరులు. ఇప్పుడు మనం ఏ కాపరులము? వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ములు ఏం కలిగి ఉన్నారంటే గొర్రెల ఆస్తులు కలవారు. మనకు ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. ఏంటి? ఏం ఆస్తులు ఉన్నాయి? సంపాదించుకుంటున్నాం. పనికిరాని ఆస్తులు సంపాదించుకున్నాం, గృహాలు చంపించుకుంటున్నాం. ఎప్పటి వరకు ఉంటాయి? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈ గృహాలు ఉంటాయి. భూములు ఉంటాయి. భూములు ఎప్పటి వరకు ఉంటాయి? 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఏదో ఒక రోజుని ఈ భూమి అంతమైపోవలసిన సమయము ఆసన్నమైంది. ఈ భూమిగా దిగిపోయే సందర్భాలు రాబోతున్నాయి. సూర్యుడు నల్లబడిపోతాడు, చంద్రుడు ఎర్రబడిపోతాడు, సముద్రమును తాగడానికి నీరు కూడా దొరకదు, సముద్రము ఎర్రగా మారిపోతుంది. మన పిల్లలను మనము తినే పరిస్థితులకు మనం వచ్చేస్తాం. అక్కడక్కడ భూకంపం జరగబోతున్నాయి, అక్కడక్కడ జలప్రలయాలు రాబోతూ ఉన్నాయి, అక్కడక్కడ కరువు కూడా రాబోతోంది. ఇది శ్రమలకు సూచన. ప్రజలు అనుకుంటున్నారు ఏదో వస్తుంది, ఏదో వెళ్తుందిలే అని అనుకుంటున్నారు, కానీ శ్రమలకు సూచన అని ప్రజలకు తెలియట్లేదు. కానీ యేసుకు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా తన అన్నలను తన తండ్రిని చూస్తున్నప్పుడు సంతోషించాడు, ఆనందించాడు. ఫరో వద్దకు వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. నా కుటుంబస్తులు వచ్చారు అని చెప్తూ ఉన్నాడు. అయితే గొర్రెల కాపరి అయిన ప్రతి వాడును ఐగుప్తులకు ఏయుడు గనక ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీ వృత్తి ఏంటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దోషులమైన మేము పూర్వీకులము పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో రాజు అడిగినప్పుడు మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు మీ వృత్తి చెప్పండి. మన వృత్తి ఏంటి? రోజుని మన వృత్తి ఏంటి? మనకు తెలియదు. అసలు మనం ఏ వృత్తి చేతనో మనకి తెలియదు. కానీ అంటున్నాడు ఇక్కడ యేసుకు అంటున్నాడు, నేను రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, రాజు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము గొర్రెల కాపరని చెప్పండి. చిక్కుపడవలసిన అవసరం లేదు. గొర్రెలు శ్రేష్టమైనవి, గొర్రెలు విలువైనవి, గొర్రెలు మంచివి అని చెప్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత 47వ వచనంలోకి వచ్చినప్పటికీ యేసుకు వెళ్ళి ఫరోను చూసి నా తండ్రి నా సహోదరులను వారి గొర్రెల మందిరంలో నుండి తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమన్న ఉంచెను. వారు అతన్ని సహోదరులు చూసి మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేము మా పూర్వీకులము గొర్రెల కాపురమని ఫరోతో ధైర్యంగా చెప్పారు. గొర్రెల కాపరి అన్నప్పుడు ఫరోకి ఇష్టం ఉండదు, చంపేస్తారు వాళ్ళు. గొర్రెల కాపరిని కనిపెడితే వారు బ్రతకనివ్వరు. కానీ యేసుకు ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి, యేసుకు యొక్క కుటుంబం కాబట్టి ఫరో ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. వృత్తి అడిగినప్పుడు వారు సకరంగా చెప్పారు కాబట్టి వారు అంటున్నారు. మరియు వారు కానాను దేశమందలి కరువు బాగా ఉన్నందున నీ దోషము కలిగినంత మందల మేత లేదు కనుక ఈ దేశంలో కొంత కాలములకు వచ్చేటమే కాబట్టి గోషేను దేశము నీ దోషము
నివసింపచలనమని ఫరోతో అనగా ఫరో యోసేపును చూసి, నీ తండ్రియు నీ సహోదరుడు నా యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఏదో ఉన్నది, ఈ దేశము మంచి ప్రదేశము, నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషెను దేశములో వారు నివసించవచ్చును. వారు ఎవరైనా ప్రజ్ఞ గలవారని మీకు తోషిని ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పును. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నొచ్చగా యాకోబు ఫరోను దీవించాడు. దేవుని స్తోత్రం. యాకోబు ఏం చేశాడండి? దీవించాడు. ఫరోను దీవించాడు. ఎందుకని దీవించాడు అంటే, యోసేపు ఐగుప్తు దేశంలో క్షేమంగా ఉన్నాడు కాబట్టి ఫరోను యాకోబు దీవించాడు. ఫరో అంటున్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములో 130 అని చెప్తున్నాడు. యాకోబు వయసు ఎంతప్పటికి, ఫరోను దీవించినప్పటికి వయసు ఎంత? 130 సంవత్సరాలు. అప్పుడు మన వయసు ఎంత? తప్పితే 40-30. అక్కడికే కాళ్ళు చేతులు సలుబడిపోతున్నాయి. లేగలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి. 130 సంవత్సరాల వయసులో బలముగా ఉన్నాడు, శక్తిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ప్రభువైన దేవుడిని తన హృదయము సొంత రక్షకుడిగా యాకోబు పెట్టుకున్నాడు కాబట్టి 130 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరాల వయసులో ఫరోని దీవించాడు. మనం కూడా దీవించే వారిలా ఉండాలి. మనము కూడా దీవించే వారిలాగా ఉండాలి, ఆశీర్వదించే వారిలాగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా ప్రేమించి సంరక్షించే వారిలాగా ఉండాలి అని మనము తెలుసుకోవాలి. అంటున్నాడు కదా, ఈ మాట చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఫరో దీవించి ఫరో యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యేసుకు తన తండ్రిని తన సహోదరును ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామేశ్వరులను మంచి ప్రదేశంలో వారికి స్వచ్ఛముగా ఇచ్చాను. మరియు యేసుకు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రిని కుటుంబంలో వారిని అందరినీ వారి పిల్లల లెక్క చెప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించండి. ఎంతమందికి ఆహారం పెట్టాడు? దగ్గరగా 70 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. ఈ 70 మంది నిర్గమకాండంలోకి వెళ్ళినప్పటికీ 6 లక్షల కాల్బలం అయ్యాలి. ఎంతమంది? ఈ 70 మంది ఈ ఇశ్రాయేలు ప్రజలే ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ 6 లక్షల కాల్బలాన్ని దేవుడు బలపరిచాడు. 70 మంది ఎక్కడ? 6 లక్షల కాల్బలం ఎక్కడ? 70 మందితో ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. ఈ 70 మంది 6 లక్షల కాల్బలాన్ని దేవుడు నడిపింది. వారి పిల్లలు. ఇప్పుడు మనం చూడాలా చూడకూడదా? మన పిల్లలను చూడాలా చూడకూడదా? మన పిల్లలను చూడాలన్న ఆశ మనలో ఉండాలి. నా ఆశ తెలుసా? నా మనలను చూడాలన్న ఆశ మనకు ఉండాలి. అంతేగాని నీకు ఎంత కావాలంటే ఎంతే కావాలి అని అనకూడదు. దేవుడు ఎంత ఇచ్చాడంటే బోల్డ్ ఇచ్చాడు. మనకి బోల్డ్ ఇచ్చాడు. ఈ లోకంలో అందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కూడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్టలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఘనత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గృహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది లోకంలో ఏది శాశ్వతం కాదు. మన పిల్లలను చూస్తామన్న నిరీక్షణ మనలో ఉంటే అక్కడ ఆయన మనల్ని సదాకాలము భూమి మీద సంపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్ను ఇచ్చి మంచి ఆహారముతో మనల్ని సంరక్షిస్తాడని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాట నుంచి ఆశీర్వదించును గాక.